దేవుని వాక్యం చదువుకుందాము. అది 19వ యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. మహిమ మా పరలోకపు తండ్రి, నాయన ఇప్పుడు నీ వాక్యాన్ని మేము ధ్యానించబోచుండగా నీ ఆత్మతో మమ్మల్ని నింపి నాయన నీ వాక్యం ఉన్నది నా నోటి ద్వారా నాయన మీరే మీ వాక్యాన్ని బోధించి ప్రభువా నా జ్ఞానాన్ని మరుగు చేసి నాయన మీరే సకల ఘనత మహిమ ప్రభావాలను అందుమని వేస్తున్నామని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు చిరకపుచ్చుకొని అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు దప్పికొన్నారు అని అమ్మగారు చెప్పారు. దప్పికొనిన తర్వాత చిరకిచ్చారు జనులందరూ. చిరకిచ్చారు అంటే దాని అర్థం మనం ఇప్పుడు మన భాషలో ఇప్పుడు దేవునికి చిరక ఇచ్చుచున్నారు. ఇప్పుడు మనం ఎలా చిరక ఇచ్చుచున్నాం దేవునికి? దేవుడు దప్పికొన్నప్పుడు మనం అప్పుడు వారు అక్కడ చిరకిచ్చినట్టు విధముగా మనం ఎలా చిరకిచ్చుచున్నాం దేవునికి? ఆయనను అంగీకరించకపోవడమే, ఆయనను నిరాకరించడమే ఆయనకు మనము ఆత్మీయంగా ఇచ్చుచున్న చిరక. అలాగే ఆ చిరక పుచ్చుకొని కూడా ఆయన సమాప్తమైనదని చెప్పుచున్నాడు. సమాప్తమైనది. ఇప్పుడు మనం ఆయనను అంగీకరించకపోయినా కూడా ఆయన కార్యాన్ని ఆయన పూర్తి చేశాడు. మొదటిగా ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు? సమాప్తమైనది. ఏమి సమాప్తమైనది? ఈ సమాప్తమైనది ఫస్ట్ గ్రీకు భాష నుంచి వచ్చినది. గ్రీకు భాషలో టెటలెస్టై అంటారు దీన్ని. టెటలెస్టై అంటే అర్థము సమాప్తమైనది లేదా సంపూర్ణమైనది, పూర్తిగా ముగించబడినది అని కూడా అర్థము. ఇప్పుడు ఏమి ముగించబడినది? మొదటిగా ఏమి ముగించబడినది, తర్వాత ఎలా ముగించబడినది, దాని తర్వాత ఎందుకు ముగించబడినది? ముందుగా ఏం ముగించబడినది? ముందుగా మనం చూస్తే ఏం ముగించబడినది అంటే దేవుని రక్షణ మార్గము. మానవులు పాపములో ఉన్నప్పుడు, మానవులు పాపములో పడి వారు సహాయం చేసుకోలేనప్పుడు దేవుడు మనల్ని చూచి జాలిపడి దయపడి వీరికి ఏదో ఒక రక్షణ మార్గాన్ని ఏర్పరచాలి అని మనకు ఒక రక్షణ మార్గాన్ని ఏర్పరిచారు. ఆ రక్షణ మార్గమే యేసుక్రీస్తు వారై ఉన్నారు. ఈ రక్షణ మార్గము పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఎన్నో బలులు అర్పిస్తారు. పాప పరిహార బలి, దహన బలులు. ఆ బలులన్నీ అర్పించి చివరికి దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడంటే అంతిమ క్రయదానము మన యేసుని పెట్టి ఆ రక్షణ మార్గాన్ని స్థిరపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎన్నో ప్రవచనాలు పాత నిబంధనలో 200కు పైగా ఎక్కువ ప్రవచనాలు యేసును సూచిస్తూ యేసే రక్షణ మార్గము అని మనకు చెప్తూ ఉన్నాయి. ఇలా యేసు రక్షణ మార్గము మానవులకు ఏర్పరిచి మొదటి పనిని సమాప్తం చేశారు. రెండవదిగా యేసు తన పనిని అంటే భూమి మీదకి వచ్చి తన పనిని పూర్తి చేసుకున్నట. మొదట మానవులకు మన కొరకు పని చేశాడు. ఇప్పుడు అంటే మొదటిది మన విత్ రెస్పెక్టివ్ అస్, ఇప్పుడు సెకండ్ది విత్ రెస్పెక్టివ్ జీసస్. ఆయన పనిని పూర్తి చేశాడు, ఆయన పనిని సమాప్తం చేశాడు. అది ఎప్పటి నుంచి అంటే ఇప్పుడు మొదటిగా ఆయన పుట్టుక ముందు నుంచే ఆయన పని అదే ఉంది. ఇది మనం చూడొచ్చు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనములో చూసినట్లయితే ఆయన ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెను. అంటే ఆయన పుట్టక ముందు నుంచే ఆయన పని ఏంటంటే వచ్చి పాపాల నుంచి రక్షించడం. ఇదే ఆయన పని అయి ఉంటుంది. ఈ పనిని అంటే ఆయన పుట్టక ముందు నుంచే ఆయన పని ఏందో నిర్ధారించబడింది. ఆయన భూమి మీదకి వచ్చినప్పటి నుంచి ఆయనకి అదే పని అని ఆయనకి తెలుసు. ఇప్పుడు మనం భూమి మీద ఉంటాం, మనకి మన పని ఏంటో మనం అక్కడ వరకు వచ్చేదాకా తెలియదు. ఇప్పుడు ఫస్ట్ చదువుకుంటాం, దాని తర్వాత ఒక్కొక్క క్లాస్ పాస్ అయ్యి ఒక స్టేజ్కి వస్తాం, దాని తర్వాత మనకేందో మన లైఫ్ పర్పస్ ఏంటో తెలుస్తుంది. కానీ యేసు అలా కాదు. ఆయన పుట్టక ముందు నుంచి ఆయన పర్పస్ ఏందో తెలుసు. ఆయన మొదటి దినము నుంచి ఆయన ఎలా చనిపోతాడో ఆయనకి తెలుసు, ఎప్పుడు చనిపోతాడో ఆయనకి తెలుసు. అయినను ఆయన తెలిసినా కూడా దేవుడికి విధేయుడై ఉండి ఆయన చివరి వరకు విధేయుడై ఉండి చివరి వరకు దేవుని పని సమాప్తము చేసిన వాడై ఉన్నాడు సక్సెస్ఫుల్గా. ఇంకా యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే
చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఇదిగో దీంట్లో కూడా యేసు పని ఏంటో, దేవుడు అప్పగించిన యేసు పని ఆయన సంపూర్ణముగా పూర్తి చేయటం మనం చూస్తూ ఉన్నాం. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనము, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో పాప భారములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనకాల ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు. చాలండి. ఇదిగో యోహాను గారు కూడా రాసి చెప్తూ, యోహాను అంటే మనకు తెలిసిందే దేవుడు ఏర్పరిచిన ప్రవక్త. ఆయన కూడా చెప్తూ మనకు యేసు దేవుని గొర్రెపిల్ల, యేసు వధింపబడడానికే వచ్చాడు, యేసు ఆ పని చేయుటకే వచ్చి ఉన్నాడు, ఆ పనిని దేవుడు సమాప్తము చేసి ఆ శిలువ మీద 6వ మాటగా సమాప్తము అని చెప్తూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే పాపం పైన మరణం పైన కూడా జయము. ఆయన పాపం వలన మనకు పాపం లేదు, అంటే మనకు ఆయన మరణము వలన మనకు మరణము లేదు. అంటే శరీర మరణం ఉండొచ్చు, కానీ ఈ శిలువ ధ్యాన పుస్తకాలలో 2వ మరణము అంటే నరకము, అది మనకు లేదు. అది తీసివేశాడు తండ్రి ఆయన మరణము ద్వారా. ఇంకా పాపము ఆయన మీద వేసుకుని మనకు పాప ముళ్ళును విరిచి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనకు శక్తిని దయచేసి పాపం మీదను కూడా మనకు శక్తిని దయచేస్తూ ఉన్నాడు. మనంతట మనమై ఇంకా పాపానికి లోబడితే తప్ప దేవునికి మనము లోబడితే ఆ పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి వచ్చి మనము పాపాన్ని ఎదిరించగలము, అది ఏదైనాను మనము చేయించగలము. ఎందుకంటే దేవుని రక్తము, యేసయ్య రక్తము అటువంటి బలమైనది, అటువంటి పరిశుద్ధమైనది కనుక. ఇంకనూ మనం చూస్తే ఆ పరిస్థితిలో ఇప్పుడు యేసు ప్రభు 6వ మాట చెప్తున్నాడు. ఇంకా ఆల్మోస్ట్ 2:30 అయిపోయింది టైము. ఇంకా ఆ సమయంలో చెప్తూ ఉన్నాడు అంటే సమాప్తము, అంటే ఆయన పరిస్థితి కూడా సమాప్తం అవుతూ ఉంది. అంటే దాని అర్థము ఒక విధంగా చూసినట్లయితే ఆయన పరిస్థితి సమాప్తం అవుతుంది. అంటే ఒకరు అక్కడుండే జనులు ఎలా చూచారు అంటే ఆయన పరిస్థితి కూడా సమాప్తం అవుతుంది కదా, సో సమాప్తం అని చెప్పాడేమో, అంటే ఓడిపోయినట్టు కానీ లేకపోతే అలిసిపోయినట్టు కానీ ఓడిపోయినట్టు కానీ చూస్తూ ఉన్నాం. కానీ అది అని వారు అనుకున్నారు. కానీ ఆయన మాత్రం దేవుడు ఇచ్చిన పనిని స్పష్టంగా కంప్లీట్గా చేసి పూర్తిగా ఆ కేక వేసినప్పుడు సమాప్తమైనది అన్నప్పుడు అది జయపు కేకగా మనం చూస్తూ ఉన్నాం. ఓడిపోయింది కాదు, అలిసిపోయింది కాదు. ఆయన సమాప్తం అవుతున్నా కూడా ఆయన వచ్చిన పని అదే కాబట్టి ఆయన పనియే సమాప్తం అవ్వడము, పాపములకు సమాప్తం అవ్వడమే కాబట్టి ఆయన సమాప్తం అవ్వడము అనేది జయపు కేకగా మనము చూస్తూ ఉన్నాం అక్కడ. ఇంకోటి పాపాలకు క్షమాపణ కూడా మనకు సమాప్తమైంది అక్కడ. పాపాలకు క్షమాపణ శిలువ మీద ఆయన రక్తం వలన సమాప్తం అని చెప్పడం వల్ల కూడా మనకు మన పాపముల నుంచి ఒక మార్గాన్ని ఏర్పరిచి ఆ పాపముల నుంచి క్షమాపణను కూడా ఆయన మనకు దయచేసి దాన్ని కూడా ఆ పనిని కూడా సమాప్తం చేశాడు. ఇది మనం చేసే పనుల వల్ల కాదు, మనం ఏ పనులు సమాప్తం చేసిన దాని వల్ల కాదు, కానీ ఆయన సమాప్తం చేసిన దాని వల్లనే మనకు ఈ పాపముల నుంచి క్షమాపణ అనేది కలుగుతుంది. ఇది అంతా ఏమి సమాప్తం చేశారు అని, ఇప్పుడు ఎలా సమాప్తం చేశారు అని చూస్తే లూకా సువార్త 4వ అధ్యాయం 16 నుంచి 19 వచనములలో చూసినట్లయితే దేవుని ఆత్మ నా మీద ఉంది అని మనం దాంట్లో యెషయా గ్రంథంలో ఉన్న పత్రికను మనం చూడొచ్చు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, దీనులకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారికి విడిపించుటకును, ప్రభు వత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. అంటే ఎలా ఈ సమాప్తమైనది అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న గొర్రెపిల్లగా మనము అభిషేకించబడిన వానిగా మనం ఈ సువార్తలో చూస్తూ ఉన్నాము. ఈ అభిషేకించబడ్డాడు కాబట్టి ఆయన చేసిన పని సమాప్తమైంది. ఎందుకు సమాప్తమైందంటే ఆయన దేవుని ద్వారా అభిషేకింపబడిన గొర్రెపిల్ల. అలాగే ఎలా సమాప్తమైందంటే యెషయా గ్రంథము 53:5 చూసినట్లయితే
ఆయన మన పాపములను బట్టి, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. చాలండి. ఇది ఆయన మన పాపములను, మన దోషములను బట్టి గాయపరచబడెను, మన అతిక్రమములను బట్టి నలుగగొట్టబడెను అని ఈ వచనములో చూసినట్లయితే, అంటే దీని ద్వారానే సమాప్తమైంది. ఇది లేకుండా మనకి ఆ పని సమాప్తమై ఉండేది కాదు. ఈయన మన ద్వారా నలుగొట్టబడి మన ద్వారా, మన పాపముల ద్వారా, ఏంటండి అది, మన అతిక్రమములను బట్టి గాయపరచబడిన ఆయన గాయములను మన అతిక్రమములను బట్టి గాయపరచబడెను గనుక ఆయన ఇలాగూ ఆ పనిని సమాప్తం చేసి, మనం అతిక్రమములు అంటే ఏంటంటే బేసికల్లీ మనకు రావాల్సింది ఏంటి, మన పాపముల ద్వారా, మన అతిక్రమముల ద్వారా మనకు రావాల్సింది అనేది నరకము. ఆ నరకాన్ని ఆయన తన మీద వేసుకున్నాడు. ఆ నరకాన్ని వేసుకొని అలా గాయపరచబడి, అలా దూషించబడి, అలా ఎన్నో దెబ్బలు తిని మనకు ఆ పనిని సమాప్తం చేసినట్లు చూస్తూ ఉన్నాం. ఇంకోటి హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చూస్తే, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఇదిగోండి, ఈ ఆయన శరీరము నలుగొట్టడం బట్టియే మనకి ఈ కార్యం అనేది సమాప్తం అవుతూ ఉంది. ఆయన శరీరం నలుగొట్టబడితే మనకు పాపంలో నుంచి వేరే మార్గం లేదు. మనకు ఈ మార్గము సమాప్తము అవ్వాలి అంటే ఆయన శరీరము నలుగొట్టబడాలి. ఇది ఎలా అయినది, పైగా ఈ నరకం అనేది ఆయన మీద ఎలా పడింది అని చూస్తే, యేసు ప్రభువు మనకు అనాది నుంచి ఆత్మీయముగా దేవుడై ఉన్నారు. ఆయన ఈ దేవుడి మీద మన పాపాలు దేవుడి దృష్టిలో మన పాపాలు ఎంతో గొప్పవి. ఈ గొప్పవి ఎంత గొప్పవి అంటే అంతే గొప్పది ఏదైనా బలించబడాలి. అంత గొప్ప ఆయన దృష్టిలో అంత గొప్ప చెడ్డదన్నమాట పాపం అనేది. ఎంత గొప్ప చెడ్డది అంటే ఈ యేసు ప్రభు అనే అంత గొప్ప మనుష్య కుమారుడైన దేవుడు బలించబడాలి. అంత గొప్ప చెడ్డదన్నమాట ఈ పాపం అనేది. ఇది ఎలా పడింది అంటే ఈ నరకము ఎంత భయంకరము అంటే, మనం ఈ ప్రభు పడిన ఈ పాటల్లో మనం నరకం ఎంత భయంకరమైందో చూడగలము. ఆయన కొరడాలు దెబ్బలు తిన్నాడు. ఆ కొరడాలకి బేసికల్లీ 4 తాళ్ళు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క తాడికి మళ్ళా 4 ఎముకలు ఉంటాయి అన్నమాట, చిన్న చిన్నవి. సో ఒకసారి కొట్టినప్పుడు 16 చోట్ల తగులుతుంది అన్నమాట అది. సో ఇలానే మొత్తం ఆయన కొరడాలు దెబ్బలు తిన్నాడు. పైగా శిలువ మీద శీలలు కొట్టించుకున్నాడు, తల మీద ముళ్ళులు పెట్టించుకున్నాడు. ఇదంతయు దేనిని సూచిస్తూ ఉందంటే నరకము ఎంత భయంకరంగా ఉంటుందో దానిని సూచిస్తూ ఉంది. సో ఇదంతయు ఆయన చేసి మనకు నరకము లేకుండా, రెండవ మరణం లేకుండా ఆయన సమాప్తం చేశాడు. ఇంకా ఎందుకు చేశాడు దేవుడు ఇంత పని? తన సొంత కుమారుణ్ణి ఎందుకు అంత బలిగా చేసుకొని మనకు ఒక మార్గాన్ని ఏర్పరిచి ఆ పనిని సమాప్తం చేయాల్సి వచ్చింది అంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము నొందునట్లు ఆయనను అనుగ్రహించెను. చూడండి, దేవుడు మనుషులను ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన ఈ పనిని యేసు గారికి అప్పగించి, యేసు ప్రభువుకు అప్పగించి ఆయన సమాప్తము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 5:8వ వచనంలో కూడా చూసినట్లయితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. అంటే మరణించక ముందు, అంటే మనం పాపములో ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు మరణించెను. 5వ అధ్యాయం 8వ వచనం. ఎట్లనగా
మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. అంటే అంత ప్రేమను బట్టి మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప ప్రేమ అంటే, మనం పాపములుగా ఉన్నప్పుడే ఆయన మన కొరకు మరణించి మనకు ఒక మార్గాన్ని ఏర్పరిచాడు, రక్షణ మార్గాన్ని ఏర్పరిచాడు, తన పనిని పూర్తి చేశాడు. పాపం పైన మన పాపపు ముళ్ళుని, మరణపు ముళ్ళుని విరిచి మనకు కావలసిన పరిశుద్ధాత్మను మనకు దయచేసి, మనకు శక్తిని దయచేసి, మనకు మరణము లేకుండా మనకు ఒక మార్గాన్ని మొత్తం ఏర్పరిచి సమాప్తము చేశాడు. దాని తర్వాత ఈ సమాప్తమైన దానిని మనం చూసి మనం ఎలా జీవించాలి, మనము కూడా మన జీవితంలో మనం యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏమేమి సమాప్తం చేసుకోవాలి, మన పాప జీవితముని సమాప్తం చేసుకోవాలి. మన పాప జీవితంలో ఏమేమి ఉన్నాయో, మనకు బాధలు ఉండొచ్చు, మనకు దోషం ఉండొచ్చు, లేకపోతే కోపం ఉండొచ్చు, లేకపోతే వ్యసనాలు ఉండొచ్చు, ఏదున్నను అవన్నీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మార్గము మనకు పూర్తి చేసి సమాప్తం చేశారు. కాబట్టి మనము కూడా మన పాప జీవితానికి సమాప్తం చేసుకుని మనము కూడా ఆయన మార్గములో, ఆయన మనకు ఏర్పరిచిన మార్గములో, రక్షణ మార్గములో మనము నడవాలి. అది గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో చూడొచ్చు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇంకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. సో దేవుడు మనకు ఒక మార్గాన్ని ఏర్పరిచి సమాప్తం చేశారు. కాబట్టి అలానే మనము కూడా మన పాపం జీవితం నుంచి, పాత జీవితం నుంచి సమాప్తము చేసుకుని దేవుని ద్వారా, దేవుని ఆత్మ ద్వారా మనం కూడా జీవించాలి. ఇంకొకటి, ఇదంతయు మనం ఏదో పనులు చేస్తే రాలేదు. దేవుని ద్వారా విశ్వాసం, దేవుని కుమారుని ద్వారా విశ్వాసం ఉండడం వల్ల బట్టే తప్ప ఇంకా దేని ద్వారానూ మన పనుల ద్వారా రాలేదు. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనములలో చూసినట్లయితే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వలనే. చూడండి, ఇది దేవుని వలనే కలిగినది. ఇది మనం చేసే పనుల వల్ల ఇది ఎప్పటికీ సమాప్తం కాదు. దేవుడు తన పనిని తానే సమాప్తం చేసుకొని ఆయనే మన కొరకు రక్షణ మార్గాన్ని ఏర్పరిచి సమాప్తం చేసి ఉన్నాడు. మన చేతి పనుల ద్వారా మనం ఏదన్నా సమాప్తం చేస్తే మనకు రక్షణ రాదు. కానీ ఆయన చేసిన పని, ఆయన సిలువ పైన చేసిన పని ద్వారా మాత్రమే మనకి సమాప్తం అవుతుంది. ఇది మనకి ఎప్పటి నుంచి అంటే, మనకు జగత్ పునాదులు వేయబడక ముందు నుంచే ఈ మార్గం అనేది ఇలానే స్థిరపరచబడి ఉన్నది. అది కూడా చూడొచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములో, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులనై ఉండవలనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకోండి. చూడండి, ఇవి జగత్పునాది వేయబడక ముందే ఆయన పని అనేది అప్పటి నుంచే నిరార్థకమైనది. అప్పటి నుంచే అది అలానే ఫిక్స్ అయ్యింది. మనం దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తామని, పాపంలో పడతామని ఆయనకు ముందుగానే ఎరిగి, జగత్ పునాదులు వేయబడక ముందే మనము క్రీస్తులో స్థిరపడాలని, క్రీస్తు పని శిలువ మీద సమాప్తం అవుతుందని మనకు కనిపిస్తూ ఉంది. ఇటుగా ఆ దేవుడు మనకు అటువంటి గొప్ప ప్రేమను మన మీద చూపించి మనకు ఒక మార్గాన్ని ఏర్పరిచి ఆ మార్గము కూడా సమాప్తము చేసి, ఇప్పుడల్లా ఉన్నది మన పాప జీవితాలకు మనం సమాప్తం చేసుకొని ఆయన మీద నమ్మకం ఉంచి మన జీవితాలను మార్చుకొని జీవించు భాగ్యము దేవదేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.